మంచిది ప్రియులరా, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 78వ రోజు ప్రార్థన కూటము. ఈ 78వ రోజు ఈ ప్రార్థన కూటములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాము. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైనట్లుండక, ఈ మాటను అందరూ కలిసి చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. చెప్పండి, మనము అన్ని విషయములలో ఏమై ఉండాలంట? ఎదగాలి. ఇది బైబిల్ చెప్పే మాట. 11వ వాక్యం, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, ఎవరంటే చెప్పండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులుగాను ఏం చేశాడు? నియమించాడు. దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. వీరెందుకు సంఘములో నియమించబడ్డారు అంటే, రక్షించబడిన విశ్వాసులు, క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు అంటే విశ్వాసులు సంపూర్ణులుగా మారుటకు. అర్థమైందా? ఏ మగుటకు? ఎవరంట? రక్షించబడిన విశ్వాసులందరూ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు, అంటే విశ్వాసులు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత విశ్వాసులకు కలుగుటకు. 2, క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు. 3, విశ్వాసులు పరిచర్య ధర్మము చేయుటకు. 1, సంపూర్ణులగునట్లు, సంపూర్ణులుగా మారటానికి. 2, క్షేమాభివృద్ధి చెందుటకు. 3, పరిచర్య ధర్మము చేయుటకు. సంఘములో దేవుడు
5 నాయకత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్ని నాయకత్వం ఎంతమంది అంట? 5. ఒకటి ఎవరంటే చెప్పండి? అపోస్తులు, రెండవదిగా ప్రవక్తలు, మూడవదిగా సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఫస్ట్ నుంచి చెప్దామా? దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని సువార్తికులుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను దేవుడు ఏం చేశాడు? నియమించాడు. ఎందుకంటే నన్ను చూడండి, విశ్వాసులు సంపూర్ణులుగా మారటానికి. అర్థమైందా? ఎవరు సంపూర్ణులుగా? చెప్పండి, ఎవరంటే చెప్పండి. సంపూర్ణులు అంటే ఏంటి? పుట్టిన బిడ్డ సంపూర్ణత గల ఒక మనిషిగా మారాల. దరిదాపు 30 సంవత్సరము కరెక్ట్ ఏజ్. 30 సంవత్సరమే సరి అయిన వయసు అంటారు. పుట్టిన బిడ్డ ఆ వయస్సుకు తగినట్లుగా రావాల. 30 సంవత్సరం వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత లోక జ్ఞానం, అన్ని విషయాలు తెలుస్తుంది అన్నమాట. యేసు ప్రభు కూడా 30 నుంచి 33.5 వరకు ఆయన గుర్తింపు పొందాడు బైబిల్లో. సో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగాల, పరిపూర్ణత గల ఒక మనుషుడిగా ఎదగాల. ఎదుగుదల కలిగిన ఒక మనుషుడు, పరిపూర్ణముగా ఎదిగినవాడు. విశ్వాసులు చర్చికి ఎందుకు వస్తున్నారంటే సంపూర్ణత గలవారుగా ఎదగటానికి. అర్థమైందా? విశ్వాసులు ఎందుకంటే వచ్చేది సంపూర్ణత గలవారుగా ఎదగటానికి. అంటే ఆ సంపూర్ణత ఎవరికి ఉందంటే ఒక యేసుకు తప్ప ఇక ఎవరికి లేదు. ఆయన ఏ సంపూర్ణతను కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా విశ్వాసులందరూ ఎదుగుటకై దేవుడు సంఘములో 5 నాయకత్వాన్ని, లీడర్షిప్ అంటారు, ఏర్పాటు చేశాడు. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 ఏంటంట? సువార్తికులు, 4 కాపరులు, 5 ఎవరంట? ఉపదేశకులు. ఈ 5 నాయకత్వము ద్వారా విశ్వాసులు సంపూర్ణులుగా ఎదుగుతారు. 2 సంఘమంట క్షేమాభివృద్ధి కలిగి ఎదుగుద్దంట. ఎలా ఎదుగుద్దంట చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఎదగటానికి ఈ 5 నాయకత్వము సంఘములో ఉండాలి. 3 విశ్వాసులు పరిచర్య ధర్మము జరిగించాల. 1 సంపూర్ణులుగా మారాలి, 2 సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, 3 విశ్వాసులు పరిచర్య ధర్మము జరిగించాలి. నాకు అర్థమైంది ఏంటంటే, చర్చ్ అంటే ఒక ఆదివారం రోజు వచ్చి ఏదో పాటలు పాడి 4 మాటలు విని వెళ్ళే స్థలం మాత్రము కాదు. ఇది ఒక ఇల్లు. బాప్టిజం పొందిన ప్రతి విశ్వాసి ఎదగటానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలమే చర్చ్ అంటారు. ఇక్కడ ఎదుగుదల లేని విశ్వాసులందరూ కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. మనకు పిల్లలు పుట్టారు, మన పిల్లలు మన ఇంట్లో, నేను చెప్పాను కదా ఆదివారం రోజు, పిల్లలు ఎక్కడైనా పుట్టవచ్చు, హాస్పిటల్లో పుట్టవచ్చు. కొంతమందికి అయితే కాన్పుకు వెళ్తున్నప్పుడే ఆటోలో పుట్టే పిల్లలు కూడా బోలెడు మంది ఉన్నారు. పుట్టడం అనేది ఎక్కడైనా జరగవచ్చు, ఇంట్లో పుట్టవచ్చు, బయట పుట్టవచ్చు. కానీ పుట్టిన బిడ్డలందరూ కూడా పెంచబడటానికి వారి వారి ఇంటికి తీసుకొని వస్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్లో బిడ్డ పుట్టింది, అక్కడే ఉంటుందా? ఇంటికి తీసుకొస్తారా? ఎందుకు? ఇక్కడ పెంచబడటం, ఇక్కడ తల్లి తండ్రి
వీరు ఆ బిడ్డను పెంచుతారు. అదేవిధంగా చర్చ్ అనేది క్రొత్తగా జన్మించిన విశ్వాసులను పాలనే వాక్యముతో పెంచే ఒక స్థలము ఇది. ఇది మీరు అర్థం చేసుకుంటేనే చర్చికి రావాలా వద్దా అనేది మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మరి కొన్ని చర్చిలు ఎందుకు పెట్టట్లేదు అది నాకు తెలియదు. నేను ఏంటంటే ఒక నమ్మకంగా పని చేయాలి, నా పద్ధతి అది. నేను ఏది చేసినా ఒక నమ్మకంగా సీరియస్గా చెయ్యాలి. నేను గ్రహించాను, అర్థం చేసుకున్నాను. ఈ 5 నాయకత్వములలో నాలో నేను చూసేది 1 కాపరి, 2 ఉపదేశము, 3 ప్రవక్త. ఈ 3 వరములు నాలో కనబడతా ఉంటాయి. దేవుని పక్షంగా ఉండి జనములతో మాట్లాడేవాడు ప్రవక్త. సువార్తికుడు బయటికి వెళ్ళి క్రీస్తును గూర్చి ప్రకటించేవాడు ఎవరంట? సువార్తికుడు. కాపరి గొర్రెలను మేకలను కాపాడుతూ దానికి కావలసిన మేతను కనిపెట్టి ఆ మేత ఉన్న స్థలానికి ఈ గొర్రెలను మేకలను తీసుకొని వెళ్ళేవాడు ఎవరంట? కాపరి. ఉపదేశకుడు తల్లి చంటి బిడ్డకు పాలిచ్చి పెంచుతున్నట్లుగా ఉపదేశకుడు దేవుని వాక్యం అనే పాలతో మిమ్ములను ఏం చేస్తాడంట? పెంచుతున్నాడు. చెట్టుకు నీళ్లు పోసిన వాడితో సమానం. వీళ్ళందరూ దేవుడు ఎందుకు నియమిస్తున్నాడంటే రక్షించబడిన విశ్వాసులందరూ కూడా పసిపిల్లలతో సమానము. వారు అన్ని విషయములలో ఎదగాలి క్రీస్తు వలె. అన్ని విషయములలో క్రీస్తు వలె వారు ఎదగాలి. ఎవరు? రక్షించబడిన విశ్వాసులు. రక్షించబడిన విశ్వాసులు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదగాలి. ఆ విశ్వాసులు క్రీస్తు వలె ఎదగటానికి ఈ 5 నాయకత్వము సంఘములో పని చెయ్యాల. దేవుడు అందుకే నాయకులను నియమించాడు. బైబిల్ ఏమంటుందంటే నాయకులు లేని జనులు నశించిపోతారంట. లీడర్షిప్ ఎక్కడ ఉండదో అక్కడ ప్రజలు పాడైపోతారు. సరి అయిన నాయకుడు లేకపోతే ప్రజలు పాడైపోతారు. బైబిల్ అదే చెప్తుంది. ఒక గ్రామం ఉందనుకో, ఆ గ్రామానికి సరి అయిన నాయకుడు. ఇప్పుడు మన గ్రామానికి సర్పంచి ఒక నాయకుడు. సరి అయిన నాయకుడు గ్రామములో లేకపోతే ఆ గ్రామము ఎదగదు. సరి అయిన నాయకుడు రాష్ట్రాన్ని ఏలుబడి చెయ్యకపోతే ఆ రాష్ట్రం అంతా ఎదగదు. నాయకులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. కుటుంబానికి కూడా ప్రతి పురుషుడు ఆ కుటుంబానికి ఏమై ఉన్నాడంట? నాయకుడు. ఒక పురుషుడు తన ఇంటికి లీడర్ అన్నమాట, నాయకుడు. సరి అయిన నాయకత్వము ఆ పురుషునిలో లేకపోతే ఆ ఇల్లు పాడైపోతుంది, అంటే కుటుంబం. దేవుడు సంఘములో 5 నాయకత్వాన్ని ఏర్పాటు చేశాడు. మన చేతికి ఎలా 5 ఏళ్ళు ఉన్నాయో సంఘములో కూడా 5 నాయకత్వం, లీడర్షిప్ అన్నమాట. అపోస్తులుడు ఇతని పని ఏంటంటే బయటికి వెళ్ళి సంఘములను స్థాపించటం. ప్రవక్త ఇతని పని ఏంటంటే దేవుని పక్షముగా ఉండి ప్రజలతో మాట్లాడటం, ప్రజలు తప్పు చేసినప్పుడు గద్దించటం, హెచ్చరించటం. ప్రజలు రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని హెచ్చరించి వారిని సరి అయిన మార్గములో పెట్టటం. ఇది ఎవరి పని అంట? ప్రవక్త. కాపరి నేను ముందుగానే చెప్పాను. కాపరి అనేవాడు ఎల్లప్పుడూ కూడా గొర్రెలతో మేకలతో ఉండి వాటికి
సరి అయిన ఆహారము ఉన్న స్థలమునకు తీసుకెళ్ళటం. సువార్థికుడు పని ఏంటంటే సంఘమునకు బయట ఉంటాడు. ఇతడు సంఘమునకు బయట ఉండి క్రీస్తును ఎరగని ప్రజలకు క్రీస్తును గురించి బోధిస్తాడు. రక్షించబడిన వారిని సంఘములోనికి తీసుకొని వస్తాడు. ఉపదేశకుడు, కాపరి, వీరు ఎప్పుడు కూడా సంఘముతోనే ఉంటారు, సంఘములోనే ఉంటారు. వీళ్ళ పని సంఘములో. ఇది క్రమం అన్నమాట, దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. వీరిని దేవుడు ఎందుకు నియమించాడంటే క్రొత్తగా జన్మించిన పిల్లలు, అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఆ సువార్త యందు విశ్వాసముంచి యేసును ప్రభువుగా రక్షకుడుగా ఎవరు అంగీకరించి ప్రజల ఎదుట ఒప్పుకుంటారో వారందరూ రక్షించబడతారు. అనగా క్రొత్తగా జన్మించిన పిల్లలతో సమానం. పుట్టిన పిల్లలకు ఎదుగుదల కావాలి అంటే ఆ పిల్లలకు సరి అయిన పాలిచ్చే ఒక తల్లి తండ్రి కావాలి. తల్లిదండ్రుల పని ఏంటంటే బిడ్డకు పాలిస్తారు, బిడ్డకు స్నానం చేయించటం, వారు బయటికి పోతే శుభ్రముగా కడగటం, వారికి ఏ కీడు రాకుండా ఏ జబ్బు రాకుండా పెంచటం తల్లిదండ్రుల బాధ్యత. కొంత పెరిగిన తర్వాత పిల్లలను తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జ్ఞానము తెలివి పెరగటానికి వారికి విద్య నేర్పించటానికి మంచి స్కూల్లో చేరుస్తారు. తల్లిదండ్రులే పాఠాలు నేర్పలేరు, దానికని ఒకరుంటారు, వారి దగ్గర అప్పగిస్తారు. స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలు జ్ఞానములోను తెలివిలోను విద్య అర్హతలోను ఎదుగుతారు. అక్కడ గేమ్స్ పెడతారు, అందువలన టాలెంట్లు, స్పోర్ట్స్, వీటిలో చురుకుగా ఎదుగుతారు. చూసారా? దానికి తల్లిదండ్రులు ఫీజు కడతారు. వారు ఒక స్థాయికి వచ్చేంత వరకు పిల్లలను ఒక విద్యా సంస్థలోనే ఉంచుతారు. దానికోసం ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైన తల్లిదండ్రులు కడతారు. ఎందుకంటే ఆ పిల్లలు అన్ని విషయములో ఎదగటానికి. అదేవిధంగా రక్షించబడిన మనమందరము పసిపిల్లలతో సమానం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాల వంటి వాక్యముతో పోషిస్తారు, పాల వంటి వాక్యముతో పోషిస్తారు. కొంత ఎదిగిన తర్వాత పాలు ఆపివేసి కొంత అన్నము పెడతారు. అన్నము వంటి ఆహారము అరుగుదల చేసుకోగలిగినట్లుగా పెరిగిన బిడ్డకు కొంత అన్నము పెడతారు. ఇంకా ఆ బిడ్డ ఒక యవన వయస్సుకు వచ్చినప్పుడు బలము కోసం ఏం చేస్తారంటే బలమైన ఆహారము అంటే మాంసాహారము పెడతారు. ఆహారములో కూడా స్టేజ్లు ఉన్నాయి. ఒకటి పాలు, అన్నము, బలము. అదేవిధంగా వాక్యములలో కూడా పాల వంటి వాక్యములు, అది పసిపిల్లలకు మాత్రమే. ఎదిగిన విశ్వాసులకు పాల వంటి వాక్యాలు సరిపోదు. అప్పుడు వారికి ఎటువంటి వాక్యం ఇవ్వాలంటే అన్నము వంటి వాక్యము పెట్టాలి. కొంత ఎదిగిన తర్వాత అన్నము వంటి వాక్యము కూడా వారికి సరిపోదు. అప్పుడు ఎటువంటి వాక్యము వాళ్ళకి వినిపించాలా? బలమైన లోతైన విషయాలు అంటే మాంసాహారము వంటి వాక్యాలు కూడా స్టేజ్లు ఉంటాయి. మీరు టీవీ ముందు కూర్చోండి, అన్ని వాక్యాలు అందరికి ఉపయోగపడదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్కి తగినట్టుగా చెప్తూ ఉంటారు. అన్ని దేవుని వాక్యమే కాదంటలేదు, కానీ అందరికి ఉపయోగపడదు. పాలు చిన్నప్పుడు తాగినట్లుగా తల్లిపాలు ఇప్పుడు నేను తాగలేను, అది నాకు అవసరత లేదు. అది ఎవరికి అవసరత అంటే పుట్టిన బిడ్డలకు, చంటి పిల్లలకు
తల్లిపాలు అవసరం. ఆ స్టేజ్ మనం దాటేసి వచ్చాం. అలాగనే ఒట్టి అన్నము నెయ్యి కలిపి లేక పప్పు చారుతో నెయ్యి కలిపి పెడతారు. ఆ వయస్సులో ఉన్న పిల్లలు బాగా బయట మనము తినే ఆహారము మనకు మంచిది కాదు. పిల్లలు బయట తింటూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్ అని, టిఫిన్లని. ఆ ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడు చేసిందో, టిఫిన్లు ఎప్పుడు చేసిందో మనకు తెలియదు. బయట బిర్యానీలు అది ఎప్పుడు వండిందో తెలియదు. అందులో ఉన్న లెగ్ పీసులు కానీ ఎప్పుడు చేసినాయో మనకు తెలియదు. కానీ అవి తినుట వలన మనకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇంట్లో వండే ఫుడ్ ఉంది చూసారా, శ్రేష్టమైనది. అది తల్లికి తెలుసు ఈ బిడ్డకు ఎలా చేసి పెడితే తింటాడు, వాడు కండిషన్ ఏంటో తల్లికి తెలుసు. ఆ బిడ్డ కారంగా తింటాడా, కారము లేకుండా తింటాడా, నీళ్ళ చారుతో తింటాడా, గట్టి పప్పుతో తింటాడా, ఏది పెడితే ఇష్టముతో తింటాడు, అతనికి ఏది పెడితే ఆరోగ్యము, ఇవన్నీ తల్లిదండ్రులకు తెలుసు తప్ప ఫాస్ట్ ఫుడ్ చేసే వాళ్ళకి, దమ్ బిర్యానీ వండే వాళ్ళకి తెలియదు. అట్లాగనే ఈ ఫాస్ట్ ఫుడ్ చేసేవాళ్ళు ఎలాగనో, అక్కడక్కడ దమ్ బిర్యానీ వండి అమ్మేవాళ్ళు ఎలాగనో, టీవీలో వచ్చే ప్రసంగాలు, ఇంటర్నెట్లో వచ్చే ప్రసంగాలు కూడా అలాగనే ఉంటుంది. ఒక తల్లికి తప్ప, తండ్రికి తప్ప తన బిడ్డకి ఏది పెడితే ఇష్టపూర్వకంగా తింటాడు, ఎంత కారం వేస్తే తింటాడు, ఎంత పులుపు వేస్తే తింటాడు, ఎంత తీపి వేస్తే తింటాడు, ఒక తల్లిదండ్రులకు తప్ప బయట వాళ్ళకు తెలియదు. అట్లానే నీ పాస్టర్కి తప్ప నీ వీక్నెస్ ఏంటో, నీ బలహీనత ఏంటో, నా విశ్వాసుల బలహీనత నాకు తప్ప ఎవరికి తెలియదు. సో మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో నాకు తప్ప బయటోడికి తెలియదు. మీ వీక్నెస్ ఏంటో నేను చెప్పగలను. ఇప్పుడు బయట పాస్టర్ వస్తాడు, నువ్వెవరో తెలియదు, నీ పేరేంటో తెలియదు, నీ వీక్నెస్ ఏంటో తెలియదు, నీ కుటుంబ పరిస్థితి ఏంటో తెలియదు, మీరు ఎవరో ఏంటో తెలియదు. కాబట్టి మీరు ఏంటో తెలియని ఆ వ్యక్తి మీకు ఎలా ట్రీట్మెంట్ చేస్తాడు? మేము ఎప్పుడు ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. రీజన్ ఏంటి తెలిసిన? ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మన కండిషన్ ఏంటి, మన బాడీ కండిషన్ ఏంటి, మొత్తం ఆయనకి ఏమవుతుందంట, ఈజీగా ట్రీట్మెంట్ జరుగుద్ది. మనం అనుకుంటే 10 రకాల డాక్టర్ కాడికి ఎప్పుడు వెళ్ళగాకండి. ఒకే డాక్టర్ ఉండవు. గొప్ప వాళ్ళందరూ కూడా ఒకే డాక్టర్ని సంప్రదిస్తారు. ఎందుకంటే మీరు సినిమాలో చూస్తారు కదా, ఫ్యామిలీ డాక్టర్ అంటారు. దాని అర్థం ఏంటి? ఆ ఒక డాక్టర్తో సంప్రదిస్తే నా బాడీ కండిషన్ ఏంటి, ఎప్పుడు నాకు స్ట్రోక్ వస్తుంది, ఎప్పుడు నాకు గ్యాస్ట్రిక్ వస్తుంది, నాకు గ్యాస్ట్రిక్ వస్తే ఏ బిల్ల వేస్తే సరిపోద్ది ఆయనకి తెలుసు. నా మాట అర్థమైందా మీకు? చింటూ వీళ్ళందరికీ చిన్నప్పుడు జ్వరం వస్తే ఫస్ట్ కృష్ణాంకులు చూపిస్తాను, తగ్గలేదనుకో బండి గోపాల్ గడికి వెళ్తాను. వీళ్ళకి ఏ ఇంజెక్షన్ అయితే తగ్గిపోతుందో ఆయన బాగా తెలుసు. అప్పుడు మన ఈ అబ్బాయి ఉన్నాడు చూడు, నర్సరాపాలెం, పేరు మర్చిపోయాను, సురేష్, అక్కడ పనిచేస్తూ ఉంటాడు. సురేష్ వేసేయో అలాగే అంటాడు. అంటే వీళ్ళకి ఏ ఇంజెక్షన్ అయితే పడుతుంది అనేది సురేష్కి తెలుసు, ఈయనకు తెలుసు, వీళ్ళ బాడీ కండిషన్. అట్లాగనే పాస్టర్ కూడా అంతే. మనం చూస్తున్న టీవీ ప్రోగ్రాములు, ఇంటర్నెట్లో వింటున్న వాక్యాల వలన మనం చెడిపోతున్నాం. మీరు అనుకుంటారు అది దేవుని, అన్ని దేవుని వాక్యమే. సెంట్రల్లో అమ్మే ఆ ఫాస్ట్ ఫుడ్ కూడా రైసేగా, కానీ అది తింటే కడుపు మంట ఎందుకు వస్తుంది, ఇంట్లో తింటే కడుపు మంట ఎందుకు రాదు? మీరు చూడు, బయట బజ్జీలు తినండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. బిర్యానీ బయట తినండి, వెంటనే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇంట్లో చేస్తే ఎందుకు గ్యాస్ ఫామ్ అవట్లా? ఎందుకంటే తల్లికి తండ్రికి తెలుసు ఎంత వాడితే మనం తినగలం. మనల్ని పెంచిన వాళ్ళకి తెలుసు, కానీ మనకు నచ్చదు అది. ఏది? ఇంట్లో వండే వంట మనకు నచ్చదు. మా ఇంట్లో ఏది వండినా సన్నీ అట్ అంటాడు, వాడు ఎక్కువ బయట ఫుడ్ తింటాడు. ఆ బోండా లేకపోతే వాడికి ఆకలి అవ్వదు.
మా అందరికి ఒక రకంగా ఉంటుంది ఆ బోండా. వాడు మాత్రం వాడికి ఇంట్రెస్ట్ తింటాడు, వాడికి నచ్చింది అది. మేమేమంటాం, ఇంట్లో తింటు, ఇంట్లో బోండా చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తుంది, ఇంట్లో బోండా తిండు, బయట బోండా తింటాడు. కొంతమందికి బయట ఫుడ్ అంటే ఇష్టం. కానీ మీరు చూడు, బయట ఫుడ్ తినే వాళ్ళకే శరీరంలో ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది. మీరు చూడండి, పిల్లలకి గ్యాస్ట్రిక్ రావటం, పేగుపోత రావటం, ఇవన్నీ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే బయట తిండి తినుట వలన చాలా ప్రమాదం. నువ్వు చికెన్ ఇంట్లో వండించుకో తిను, ఎంతైనా తిని నీకేమనిపించదు. ఫంక్షన్లో పోయి తిను, ఆ తేపు సాయంత్రం దాకా ఉంటుంది. హోటల్లో తిను, ఇంకా సాయంత్రం దాకా ఉంటుంది. కడుపు మంటగా ఉబ్బరంగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు తినే వాళ్ళకి గ్యాస్ ఉంటుందా, పుండు ఉంటుందా, ఎన్ని ఆలోచించరు, రుచి ఉండాలా. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తారంట, మసాలా వేసేస్తారు. తినేటప్పుడు మాత్రం టేస్ట్ అనిపిస్తుంది, తిన్న తర్వాత లోపల ఏమనిపిస్తుంది, బాధని. సేమ్ అంతేనండి, నేను చెప్తున్నాను. బయట ఫుడ్ ఎలాగ మనకు మంచిది కాదో, టీవీలో వింటున్న ప్రసంగాలు కానీ ఎంతమంది గొప్ప ప్రసంగికుడైనా సరే మంచిది కాదు. వాళ్ళ చర్చికి 1,00,000 మంది వస్తారు, అయినా నీ కండిషన్ ఏంటో ఆయనకు తెలియదు. నా మాట అర్థమైందా? నేను మీతో మాట్లాడేటప్పుడు మీ భాష మీకు అర్థమయ్యేటట్లుగా, మీ భాషలో అర్థమయ్యేటట్టుగా నేను మాట్లాడతాను. ఎందుకంటే మీకు ఇట్ట చెప్తేనే అర్థమవుతుందని నాకు బాగా అర్థమైంది. బయట వాళ్ళు వచ్చి మీకు ఎంత అరిసినా మిమ్మల్ని నవ్వించలేరు. వాళ్ళు చెప్పే మాటలు మీ హృదయంలో నాటుకోదు. ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఏంటి పాస్టర్ గారు వీళ్ళు కదలట్లేదు, ఎట్ట చెప్తున్నారంటే, ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలా. ముందు నేను దీన్ని చదవను, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఏం చేస్తాను, చదువుతాను. ఎందుకంటే మీరు వినాలంటే, ఓహో ఇలా చెప్తేనే ఈ వ్యక్తి ఏం చేస్తాడు, వింటాడా. మీ గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చర్చికి ఎట్ట రప్పియాలనేది కూడా నాకు తెలుసు. ఎట్ట చెప్తే మీరు వస్తారు నాకు బాగా తెలుసు, బయటోడికి తెలీదు. మీరు అడగొచ్చు, మీకు ఎట్లా తెలుసు అంటే, మీరు నా గొర్రెలు కాబట్టి. పొద్దాక మీతో ఉండి 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 మీరేంలే, నేను నిద్రపోతూ ఉంటాను, మీరు ఇట్రండి, ఖచ్చితంగా పలానా వ్యక్తి వస్తున్నారని నా రూమ్లో ఉండి చెప్తాను. ఒక్కొక్కరు నేను చదివాను, గల్ గల్లుని సౌండ్ వచ్చిందనుకో మరియమ్మ వస్తుందంట, లేకపోతే కోళ్ళ ఫామ్స్ చేత అంట. నాకు ఎవరైనా వస్తారు, చెమట కంపు వస్తుంది, ఓ పలానా మనిషి వస్తున్నాడు. ఏంటంటే చెమట కంపు అది. ఇంకొక ఎవరైనా వచ్చారనుకో ఫాగ్ వాసన వస్తుంది. ఈ ఫాగ్ స్మెల్ వచ్చిన పలానా వ్యక్తి వచ్చాడు. ఎట్లా చెప్తున్నావు, సింపుల్ అంతే. కరెంటు పోయిందనుకో, చీకట్లో ఇప్పుడు వాకింగ్ చెప్పాను, ఎవరు వచ్చారు, పలానా వ్యక్తి. ఎట్లా చెప్పావు డాడీ అంటది పాప. ఆ చీకట్లో ఆయన పళ్ళు మాత్రం కనపడుతుంది అంటే ఎవరు వచ్చినట్టు లెక్క, ఓ పలానోడు వచ్చినట్టు లెక్క. ఎట్లా మిమ్మల్ని నేను పూర్తిగా ఏం చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను. నేను నిజం చెప్తున్నాను. వచ్చేది కూడా తెలీదు, సైలెంట్గా ఉంటుంది. కేజీ అంటే వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళే మీ తల్లిదండ్రులు. నా మాట అర్థమైందా? ఎవరంటే చెప్పండి. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను చూస్తూ ఉంటాను. 3 పిల్లలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒకరికొకరు పడదు. వీళ్ళకి నచ్చిందేమో ఈయనకు నచ్చదు, ఈయనకు నచ్చిందేమో వీళ్ళకి నచ్చదు. కాబట్టి తల్లి ఏం చేస్తుంది, ఎవరికి నచ్చింది వాళ్ళకి వండి తప్పదు. ముక్క నచ్చిన వాళ్ళకి ముక్క, గోంగూర నచ్చిన వాళ్ళకి గోంగూర. అది ఒక తల్లికి తండ్రికి తప్ప బయట వాళ్ళకి అర్థం కాదు పిల్లల మనస్తత్వం. అదేవిధంగా ఒక పాస్టర్కి తప్ప విశ్వాసుల యొక్క కండిషన్ ఏంటో
బయట వాళ్ళకు అర్థము కాదు. తల్లిదండ్రులు ఎలాగనో దేవుడు నియమించిన ఉపదేశకులు కానీ, కాపరులు కానీ, సువార్తికులు కానీ, బోధకులు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, వీళ్ళందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసులు సంపూర్ణులుగా మారటానికి, పరిచర్య ధర్మము జరిగించుటకు దేవుడు ఈ 5 నాయకులను సంఘములో ఏం చేశాడంట? ఏర్పాటు చేశాడు. 5 ఏలులాగా. ఈ 5 ఏలు కలిస్తేనే బలముతో ఏ పని అయినా మనము చెయ్యగలం. ఈ 5 ఎందుకు నియమించబడ్డారు అంటే, మనము పిల్లలుగా ఉండకూడదని. అర్థమైందా? మనం ఎలా ఉండకూడదంట? మనము పసిపిల్లలుగా ఉండకూడదు. మనము క్రీస్తు వలె ఎదగాలి. అంటే మనం ఎదుగుటకు ఈ 5 నాయకత్వము మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. ఈ 3 పిల్లలు మా ఇద్దరిని బట్టి పెరగల. మా నాన్నగారు ప్రమేయం ఉంది, మా అమ్మగారు ప్రమేయం ఉంది కదా. తర్వాత మా అత్తగారు, మా తాతగారు, వాళ్ళ తాత, అందరి ప్రమేయం ఉంటుంది కదా. కన్నది మేమైనను అయ్యగారు ఎత్తుకోకుండా, అమ్మగారు ఎత్తుకోకుండా, మేనత్తలు ఎత్తుకోకుండా, పిన్నీలు ఎత్తుకోకుండా, బాబాయిలు ఎత్తుకోకుండా, తాత అమ్మమ్మలు ఎత్తుకోకుండా పెరగలేరుగా. అదేవిధంగా సంఘములో మీరందరూ కూడా ఎదగటానికి దేవుడు ఈ 5 నాయకులను ఏం చేశాడంట? ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు ఒకే మనిషిలో 5 నాయకత్వం కనబడుతుంది. ఒకే మనిషిలో. పౌలు అదే చెప్తున్నాడు, ఈ 5 నియమించాడు. కాబట్టి మనము పసిపిల్లలుగా ఉండకూడదు. ఇక్కడ నుంచి మనము పసిపిల్లలుగా ఉన్నట్లయితే గాలికి కొట్టుకొని పోవునట్లుగా ప్రతి ఉపదేశమునకు మనము ఏమవుతా ఉంటామంట? ఇటు అటు ఏమవుతా ఉంటాం? కొట్టుకొని పోతాం. ఎదుగుదల లేకపోవటం వలన ఇటు అటు అంటే స్థిరత్వము లేనివారు అని అర్థం. స్థిరముగా ఒక చోట ఉండరు అని అర్థం. కొంతమంది ఒక చర్చిలో 1 నెల, ఇంకొక చర్చిలో 1 నెల, 10 సంవత్సరం ఒక చర్చిలో, 20 సంవత్సరం ఒక చర్చిలో మారుతూ ఉంటారు, ఊసరవల్లిలాగా. రీజన్ ఏంటంటే ఒక స్థలములో ఒక దైవజనునికి లోబడి ఉండరు. ఇదొక కారణం. వీళ్ళు బయటికి పోవటానికి కారణం ఏంటంటే బయట ఫుడ్. ఇప్పుడు సన్నే ఉన్నాడు అనుకుందాం, భోజనం టయానికి విజయవాడలో ఉన్నాడు. నేను ఫోన్ చేస్తున్నాను, నాన్న భోజనం టైం అయింది, భోజనం చేసేవా? డాడీ నేను ఇంటికి వచ్చేలాక 4-5 అవుద్ది. అప్పుడు నేనేమంటానంటే, ఓకే పర్వాలేదు, నువ్వు ఇంటికి వచ్చేలోపు 4-5 అవుద్ది కాబట్టి ఆ టయానికి నువ్వు భోజనం చెయ్యాలంటే నీ గ్యాస్ ఫామ్ అవుతుంది. అక్కడ ఏదైనా మంచి హోటల్ ఉంటే ఏం చెయ్యి, భోజనం చెయ్యి అంట. నేను చెప్పాను కాబట్టి ఒక మంచి హోటల్లో భోజనం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు అందుబాటులో లేడు. రెండవ రోజు ఇంట్లోనే ఉన్నాడు. భోజనం చేయి నాన్న అంటున్నాను. డాడీ నిన్న ఆ హోటల్లో భోజనం చేశాను, భలే ఉంది డాడీ. అవును, నిన్న అక్కడ ఉన్నావు, ఇంట్లో లేవు కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న హోటల్ తినమన్నాను, భలే ఉంది డాడీ, ఈరోజు కూడా ఆడికి వెళ్ళి తింటాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది రైట్ అంటారా తప్పు అంటారా? అర్థమైంది నేను చెప్పేది? మీరే కదా డాడీ అక్కడ తినమన్నారు. నేను తినమన్నాను. దేనికి తినమన్నాను? ఇంటికి నువ్వు అందుబాటులో లేవు కాబట్టి అక్కడ ఏదైనా మంచి ఫుడ్ ఉంటే ఏం చేయమన్నాను? తినమన్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి అందుబాటులో ఉండి కూడా ఇంటి ఫుడ్ వద్దని చెప్పి
దూరమైన బయట ఫుడ్కు నువ్వు అలవాటు పడుతున్నావంటే ఇది మంచిదంటారా, డేంజర్ అంటారా? ప్రమాదం ఇది. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చందుకు రేపు పెళ్ళి అయింది, అన్లోడ్కి వెళ్ళాడు, కొత్తగా పెళ్ళి అయినవాడు. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఖచ్చితంగా భార్య కానీ భర్త కానీ ఒకరితో ఒకరు ఏం చేసుకుంటూ ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. చందు ఫోన్ చేస్తున్నాడు, నేను వచ్చేలాగా రాత్రి 2 అవుద్దమ్మా, నువ్వు తినేసి పండుకో. మరి మీరేం తింటారు? నేను వచ్చే దారిలో ఏడైనా బరోటా ఉందో చూసుకొని తింటాను అంటాడు. ఓకే, బరోటా తిన్నాడు. మళ్ళీ 2వ రోజు కూడా అదే అన్లోడ్కి వెళ్ళాడు. నిన్న ఎక్కడ బరోటా తిన్నాడో అక్కడే ఆపమంటున్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి బరోటా తింటున్నాడు. 3వ రోజు కూడా అన్లోడ్ ఉంది కానీ వీడు నేనే వెళ్తాను అంటున్నాడు. సీనని అంటున్నారు, అరే పెళ్ళి 2 రోజులు కాదు, ఏం కదలే, డబ్బులు కావద్దా, సరే వెళ్ళరా అనుకుంటున్నాడు. 4వ రోజు కూడా వెళ్తున్నాడు. 5వ రోజు వెళ్తున్నాడు. అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ అమ్మతో, చందుని తిడుతుంది భాషలో. అరే పెళ్ళి అయిన అమ్మాయిని వదిలిపెట్టి 5 రోజులు నువ్వు నైట్లో ఇంట్లో ఉండకుండా అమ్మాయి నీ కోసం పస్తుంది, నువ్వేం బయట తింటున్నావు అంటే, అప్పుడు పక్కనోడు అంటున్నాడు, వాడు ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ బరోటా వేసి ఒక అమ్మాయి కోసం వెళ్తున్నాడు. పోయింది ఫస్ట్ రోజు బరోటా కోసం, తర్వాత అక్కడ బరోటా వేసి అమ్మాయి లింక్ అయింది. ఇప్పుడు అర్థమైంది. ఇది అప్పుడప్పుడు మనకు అలవాటే కదా రాము, మన అప్పుడప్పుడు ప్రసాదనం మనకు అప్పుడప్పుడు అలవాటే కదా కదా బరోటా కోసం వెళ్తావు, బిర్యానీ కోసం వెళ్తావు, కానీ నిజం అది కాదు. అక్కడ వడ్డిచ్చే వాళ్ళ కోసం ఆంటీలు, అమ్మమ్మలు, తాతలు వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు స్త్రీలు కొంచెం మేలుకోండి. మీకు ఎప్పుడైనా బరోటా బిర్యానీ తెస్తున్నారంటే ఏదో ఉంది, నేనే నేర్పుతున్నా మీకు, సరదాగా అంటున్నాను. నేను అర్థం చేసుకో. ఒక్కరోజు దూరం అయితే ఇంటికి అది ఏమవుతుందంట, కంటిన్యూ అవుతుంది. మీరు కావాలంటే చూడండి. సేమ్ అంతే, చర్చి కూడా, వాక్యం కూడా. ఒక్కరోజు బయట ఫుడ్ అలవాటైతే ఖచ్చితంగా ఆ టైం వచ్చిన వెంటనే నీకు ఆగబుద్ధి కాదు. నా మాట అర్థమైందా? ఆ ఫుడ్ టైము రాగానే ఇక నీకు ఇంట్లో ఉండబుద్ధి కాదు, వెళ్ళాలి 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 అనిపిస్తుంది. ఇంట్లో మంచి ఫుడ్ ఉంటుంది, మంచి ఉన్నా కూడా బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. దేవుని వాక్యం కానీ, చర్చి కానీ, ఆరాధనలు కానీ సేమ్ ఇది కూడా అంతే. అందుకనే దీపెంతుకోస్తులు కండిషన్ పెడతారు. ఎవరైనా వాళ్ళ చర్చిలో ఉన్న విశ్వాసులు బయట ప్రార్థనకు కూటాలకు పోతే వాళ్ళని పూర్తిగా చర్చి నుంచి వాళ్ళ సభ్యత్వము కానీ, విశ్వాసులు వాళ్ళకు ఒక డాక్యుమెంట్ బుక్ ఉంటుంది, డిలీట్ చేసేస్తారు. ఇక వాళ్ళని ఎలా చేస్తారంటే ఒక అంటు వ్యాధిని చూసినట్టు చూస్తారు. నరకం అది. ఇప్పుడు మా మేనత్తలు వీళ్ళందరూ కూడా దీపెంతుకోస్తులు, మీరు చూసారు ఎప్పుడైనా వస్తే లోపల కూడా రారు, అందులోనే ఉంటారు. ఎందుకు? బయట ఫుడ్ మంచిది కాదు, వాళ్ళకి అట్లా చెప్పారు. మా మేనత్త వచ్చినా కూడా ఏదో కూర్చుంటుంది కానీ వినదు. మా మేనత్త పిల్లలందరూ దీపెంతుకోస్తులు, వాళ్ళు లోపలికి రారు, రూమ్లో ఉంటారు. వచ్చినా మేము పిలవము, ఎందుకంటే బలవంతము చెయ్యకూడదు. నేను ఈ వాక్యం చెప్తున్నాను, వాళ్ళ పాస్టర్ కూడా ఏం చేస్తారంట, ఎవరైనా అంతే. ఏ చెయ్యి అయినా చూడు, ఏ తల్లి అయినా పాలనంతోనే పిల్లలకు పెడతారు, కానీ పడదు కొంతమంది పెడితే. మనము అన్ని విషయములలో ఎదగాలి అంటే ఒక కుటుంబములో ఉండి ఒక ఇంటి ఫుడ్ని మనం ఏం చేయాలా? తినాలి. మేము ఇంట్లో అనుకుంటా ఉంటాం, చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు వీళ్ళు బాగా వండుతారు, పెద్ద బయలురు భలే వండుతారు అంటారు. అంటే వండే ఆమె అంటుంది, పిల్లలు అంటారు, మేమంటాం. పలానా ఇంట్లో పెద్ద బయలురు తిన్న ఎంత బాగా వండారు,
పలానా వాళ్ళు సాంబార్ పంపించారు, ఎంత రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కస్తూరమ్మ గారు గారెలు పంపుతారు, సూపర్గా ఉంటుంది. మా సుని చేసిన గారెల కంటే ఆమె చేసే గారెలు బాగుంటుంది. అందుకని ఎల్లుండి పంపొద్దమ్మా, పంపులు పర్వాలేదులే. అప్పుడప్పుడు కోడి పంపిస్తూ ఉంటుంది రాధ, నాటు కోడి, పర్వాలేదు. ఎల్లుండి పంపినా ఏం పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంటి వంట కన్నా బయట వాళ్ళు వంట తినటానికి ఎలా ఉంటుందంట, సేమ్ అంతే ఇది కూడా. బయట పాస్టర్ గారు చెప్పేవన్నీ కూడా బాగానే ఉంటాయి, కానీ నేను చెప్తున్నా, మీ కండిషను మీ పాస్టర్కి తప్ప బయట పాస్టర్లకు మీ గురించి పూర్తిగా తెలియదు. మీకు ఎలా చెబితే మీరు వినగలరు, ఏ విధంగా గద్దిస్తే వినగలరు, ఏ విధంగా హెచ్చరిస్తే వినగలరు, అది నాకు తప్ప. అందుకనే మనము ఒక కుటుంబములాగా, ఒక ఇల్లులాగా, ఒక తల్లి బిడ్డలలాగా దేవుడిచ్చిన వాక్యమును అందరు కలిసి తీసుకోవాలి, మనము ఎదగాలి. ఇప్పుడు చూడు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట ఎలా ఉండకూడదంట, పసిపిల్లలమై ఉండక, అక్కడ తాపండి, ఇక మీదట మనము పసిపిల్లలమై ఉండక, 15వ వాక్యం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ఇప్పుడు చెప్పండి అందరు కలిసి, మనము అన్ని విషయములలో ఏమై ఉండాలా, ఎదుగుదము. ఎందుకు అంటే క్రీస్తు శిరసై ఉన్నాడు. ఆయన నుండి, అనగా క్రీస్తు నుండి సర్వ శరీరం అంట చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, చూడు, పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఒకదానితో ఒకటి ఏమై ఉంటుందంట, అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు ఏం కలుగుతున్నది, అభివృద్ధి కలుగ చేసి కొనుచున్నది. స్తోత్రం చెప్దామా. చూడు, సంఘము అనగా క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. క్రీస్తు శరీరము సంఘముతో పోల్చబడ్డది. ఆ శరీరమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు. సర్వ శరీరం అంట చక్కగా అమర్చబడి క్రీస్తులో ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేస్తుందంట, పని చేస్తుంది. అంటే నన్ను చూడండి, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున, అంటే తనకి ఇవ్వబడిన పనిని క్రమముగా ఏం చేస్తుంది, చేస్తుంది. నేను నిన్న చెప్పాను కదా, ఎంత పని చేస్తుందో, నన్ను చూడండి, ఎంత పని చేస్తుందో ఆ పని చేయటం వలన ప్రతి కీలు అంటే ఏది తెలుసా, జాయింట్ అన్నమాట. ప్రతి కీలు పని చేయటం వలన, ప్రతి కీలు వలన బలము కలుగుద్దంట. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి మంకెన సత్యనారాయణని ఒక ఆయన ఉన్నాడు, ఆయన టీవీలో చాలా చక్కగా చెప్తాడు, ఇంటర్నెట్లో. ఆయన ఏమంటాడంటే, ఈ మోకాల నొప్పుల గురించి చెప్పటం, ఇప్పుడు ఎక్కువగా మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది ఆయన చెప్తూ వస్తున్నాడు.
మనం ఎక్కువగా ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నాం. ఒకప్పుడు కల్లుప్పు ఉంటుంది. కల్లుప్పు అనేది శ్రేష్టమైనదంట. ఇప్పుడు అన్నీ కూడా సాల్ట్ వచ్చేసింది. రకరకాల కంపెనీలు వారు సాల్ట్ తీసుకొచ్చేసారు. మనిషికి ఓపిక చచ్చిపోయింది. ఆ కల్లుప్పు కరిగే లోపు సాల్ట్ వేసుకొని తినాలనిపిస్తుంది. కానీ ఆ సాల్ట్ ఉప్పులో కొన్ని పనికిరాని సాల్ట్ కలుపుతారంట. వీటిని మనం తినటం వలన ఎక్కువ మనం తినేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకొని తింటాం. నేను నిజం చెప్తున్నాను, మద్రాసు వాళ్ళు మన ఏరియాకు వచ్చి ఫుడ్ తింటే తినలేరు. మనము మద్రాసుకి వెళ్తే వాళ్ళ ఫుడ్ను మనం ఏం చేయలేము, తినలేము. కారణం ఎందుకంటే నేను అక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ పెరిగిన వాడిని. అక్కడ వాళ్ళు ఉప్పు చాలా తక్కువ తింటారు, కారము సప్పగా తింటారు. నేను ఇక్కడికి వచ్చి ఈ వాతావరణాన్ని బట్టి ఫుడ్ అలవాటు మారింది. ఇప్పుడు నేను మెడ్రాస్కి వెళ్ళాను అనుకోండి, దమ్ బిర్యానీ కానీ హోటల్ ఫుడ్ కానీ ఏదైనా నాకెందుకు చప్పతనంగా అనిపిస్తుంది, తినలేకపోతున్నా. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో, అమ్మ ఈ ఫుడ్ ఏంటి ఇంత కారణమా, ఇంత ఉప్పా అంటారు. మనకు కారము ఉప్పు ఎక్కువ తింటాం. దీనివలన ఏమవుతుందంటే మన తినే తిండిలో ఉన్న సాల్ట్ అంట నేరుగా జాయింట్లు ఉంటాయి చూసారా, ఎముకల జాయింట్ కీలు అంటారు, అక్కడ కొంత సాల్ట్ చేరుతుందంట. ఈ సాల్ట్ చేరటం వలన ఆ కీలులో మధ్యలో ఉన్న ఆ మూలిగ కరిగిపోతుందంట. అందువలన ఈ మూలిగ కరగటం ఒకటి, సాల్ట్ అక్కడ చేరటం వలన మనం కదులుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఈ ఎముకలు ఇలా తగలటం వలన అక్కడ ఈ అరుగుదల ఏర్పడుతుంది. ఇదే జరుగుతుంది. సో ఆయన ఏమంటాడంటే సాల్ట్ చాలా తక్కువ తీసుకోండి, సాల్ట్ లేకుండా తినండి. ఒకటి. రెండు, ఇప్పుడు వచ్చి అంత వెస్టర్న్ అన్నమాట. ప్రతి ఇంట్లో హైబేషన్ ఉంటుంది. ఒకప్పుడు చూడండి, బాత్రూమ్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కింద కూర్చొని లేస్తాం. అందువలన మోకాలు వంగుతుంది, మోకాలు లేస్తుంది. అది ఒక ఎక్సర్సైజ్ లా కూర్చొని లేయటం. కాబట్టి ఏమవుతుందంటే ఆ మోకాలు జాయింట్ ఇలా కదలటం వలన అక్కడ కీలు మధ్యలో బలము ఏర్పడుతుంది, ఎందుకంటే పని చేస్తుంది. ఇప్పుడు టాయిలెట్ మనం ఎలా పోతున్నాం, ప్రతి ఇంట ఇప్పుడు మీరు కూడా పెట్టుకొని ఉంటారు, కానీ మీరు సిటీలో ఎక్కడికైనా వెళ్ళండి, హైబేషన్, కింద కూర్చోటానికి లేదు, అలాగనే బేషన్ మీద కూర్చోటం. అందువలన మోకాలు మడవటం అనేది రాను రాను ఏమైందంట, తగ్గిపోయింది. ఈ మడవకపోవటం వలన, మోకాలు వంగకపోవటం వలన, మోకాలు మడవకపోవటం వలన, కీలు పని చెయ్యకపోవటం వలన ఆ కీలు మధ్య బలము కలగట్ల, బలహీనత కలుగుతుంది. ఒకప్పుడు సైకిల్ తక్కేవాళ్ళం, సైకిల్ వలన ఏమవుతుందంటే మోకాలు కదులుతుంది. టూ వీలరు కిక్ రాడ్ ఉండేది, కిక్ రాడ్ కొట్టే లోపల మోకాలు ఉన్న గుజ్జంతా పెరిగిపోతుంది. ఇప్పుడు కిక్ రాడ్ ఆడ ఉంది, ప్రతిదీ కూడా చుచ్చు అన్నమాట. అంటే శరీరానికి అలసట లేకుండానట్లు ప్రతి వస్తువులు వచ్చేసాయి. ఒకప్పుడు చూడు, చెట్టు నరకటం గొడ్డలితో, ఇప్పుడు చెట్టు గొడ్డలితో ఎవరు నరుకుతున్నారు, ప్రతిదీ మిషన్తో కోసేస్తున్నారు. ఇంకొక 5-6 సంవత్సరం పోతే, ఈ మధ్య నేను చూస్తున్నాను, మనుషులు కాదు, క్రేన్ వచ్చి ఏం చేస్తుంది, మొద్దుల్ని తీసి పెడుతుంది. ఇంకా అది కూడా పని చేసి మొదలు పెట్టారనుకోండి, ఇక మనుషులకు కంప్లీట్గా ఏముండదంట, పని ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పని చెయ్యటం వలన, ఒక్కొక్క అవయవము పని చెయ్యటం వలన వాటి మధ్య ఉన్న కీలునకు ఏం కలుగుతుందంట, బలము, స్ట్రెంగ్త్ కలుగుద్దంట. ఎంత పని చేస్తామో మన శరీరములో ఉన్న అవయవాలు మధ్య ఉన్న ఆ కీళ్లకు ఏం కలుగుతుందంట, బలము. ఈ బలము కలగటం వలన ఒక్కొక్క ఎముకలో ఒక్కొక్క అవయవాలంట బలము చేత గట్టిగా కరుచుకుంటుందంట. అందుకే డబ్బు గల్లోళ్ళకు పనులు ఉండవు, వారికి పనులు ఉండవు కాబట్టి జిమ్ముకి వెళ్తారు ఎక్కువగా. ఎందుకంటే పని లేదు వాళ్ళకి చేసుకోవటానికి, డబ్బులు విస్తారంగా ఉంది, పని వాళ్ళకి విసిరేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, 3-4 గంటలు ఎక్కడ పడి ఉంటారంట, జిమ్ములో ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి అవయవాలు బలము కలిగి ఉండాలి అంటే
శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి అవయవాలు ఒకదానితో ఒకటి ఏం చేస్తూ ఉండాలా? పని చెయ్యాల. దాని వలన కీలు మధ్యలో బలము పెరుగుతుంది. అందువలన ఒక్కొక్క అవయవము జాయింట్లు మధ్యలో కీలు, ఆ జాయింట్ మధ్య బలం పెరగటం వలన జాయింట్ అంట బాగా అతుక్కొని ఉంటుందంట. అదేవిధంగా ప్రతి విశ్వాసి తన పని తాను చెయ్యాలి. అప్పుడు చూడు, విశ్వాసుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, పాట పాడగలిగిన వారు ఇక్కడ పాడతారు, వాయించే వాళ్ళు అక్కడ వాయిస్తారు, వినేవాళ్ళు వింటారు. ఓకేనా? చప్పట్లు తట్టేవారు చప్పట్లు తడతారు. ఈ ఒక పాటకు చూడండి ఐక్యత ఏర్పడుతుంది. పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు, వినేవాళ్ళు, చప్పట్లు తట్టేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటే ఆ సమయము అక్కడ ఎలా ఉంటుందంటే ఏదో పరలోకములో ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు చూడు, పాడిన వ్యక్తిని పొగుడుతాం, భలే పాడావని, వినేవాళ్ళందరూ పొగుడుతారు. మళ్ళీ పాడిన వ్యక్తి, వాయించిన వారిని ఏమంటారు? బాగా వాయించావంటారు. వాయించిన వాళ్ళు ఏమంటారు? నువ్వు బాగా పాడావు కాబట్టి మేము కూడా ఎలా వాయించాం. మీరు ఇద్దరు బాగా వాయించారు, బాగా పాడారు కాబట్టి మా అందరికీ కూర్చొని ఎలా అనిపించింది? వినబుద్ధి అయింది. ఇంకొకరు ఏమంటున్నారు? ఇట్లా పాడిన దాని వల్ల మేము ఊరికనే కూర్చోకుండా అందరం కలిసి చప్పట్లు తడుతున్నాం. దీన్ని ఐక్యత అంటారు. ఒకడు సరిగా ఇటు పాడుతున్నాడు, కొట్టేవాళ్ళు ఇంకొక రూట్లో కొడుతున్నారు. అప్పుడు వినేవాళ్ళు ఏం చేస్తారంట? చప్పట్లు తట్టు అంటారు పాడేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఎట్లా ఉంటుందంట? క్రమం అనేది అక్కడ లేదు. అర్థమవుతుంది అనుకుంటా నేను. ప్రతి అవయవము తన పని తాను చెయ్యాలి. చెప్పండి గట్టిగా, ఏంటంట? ప్రతి అవయవము తన పని తాను చేస్తున్నప్పుడు అవయవాలు మధ్య ఉన్న ఆ కీలుకు ఏం కలుగుతుందంట? బలము కలగటం వలన రెండు అవయవాలు ఏమవుతుందంట? అతుకబడుతుంది, ఐక్యత ఏర్పడుతుంది. అప్పుడు శరీరం ఏమవుతుంది? అభివృద్ధి. సేమ్ కుటుంబం కూడా అంతే, భార్య భర్తలు, పిల్లలు కూడా అంతే. అర్థమైంది అన్నవారు లేచి నిలబడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రేపు విందాం, లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవునికి మహిమ, ఆ దేవునికి ఘనత కలుగునట్లుగా స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. తిరిగి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచింప చేయండి. ఒక సంఘమే కాదు, వారి కుటుంబము కూడా క్షేమాభివృద్ధి కలిగి ఎదగాలి. ప్రతి ఒక్కరము నీ మహిమ కొరకు పని చేయునట్లుగా సహకరించండి. ఈ రాత్రి మాకు మంచి నిద్రను దయచేయండి. రేపు నీ బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళే పనులుంటే ఆ సమయంలో నీ బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించండి. మరలా రేపు సన్నిధికి వచ్చేంతవరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదలను దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.